ఆచి చికెన్ మసాలా. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఆచూకీపై తొలిసారి కీలక సమాచారం బయటకొచ్చింది. ఆయన ఇరాన్ లోని కోమ్ నగరంలో అపస్మారక స్థితిలో చికిత్స తీసుకుంటున్నారని అమెరికా, ఇజ్రాయెల్ గూఢచారులు గల్ఫ్ దేశాలకు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. ఇక తమ పనులు తాము చేసుకోలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. కాగా ఫిబ్రవరి 28 దాడుల్లో అలీ ఖమేనీ చనిపోగా ముస్తఫా గాయపడ్డారు. అటు షియా ముస్లింలకు పవిత్రంగా భావించే కోమ్లో అలీ అంత్యక్రియలు చేయనున్నారు. ఇక ప్రస్తుతం ముస్తఫా ఖమేనీ ప్రభుత్వ వ్యవహారాల్లో పాల్గొనలేని స్థితిలో ఉన్నారని సమాచారం. ఆయనున్న ప్రదేశం గురించి అమెరికా, ఇజ్రాయెల్కు తెలిసినా దాన్ని ఇప్పటి వరకు బహిరంగంగా వెల్లడించలేదు. ఫిబ్రవరి 28న జరిగిన యుఎస్, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఇక అదే దాడిలో ముస్తఫా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అలీ ఖమేనీ భౌతిక కాయాన్ని కోమ్లో ఖననం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థల సమాచారం ప్రకారం ఖోమ్లో పెద్ద సమాధి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇదే ప్రాంతంలో ఖమేనీ కుటుంబ సభ్యుల అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ముస్తఫా ఖమేనీ గాయాలపై ఇరాన్ కూడా ధృవీకరణ ఇచ్చింది. ఈ దాడిలో ఆయన తండ్రి, తల్లి, భార్య జహరా హద్దార్ అలాగే కుమారులు ఒకరు మరణించినట్లు సమాచారం. తీవ్ర గాయాల కారణంగా ముస్తఫా ఖమేనీ కోమాలో ఉన్నారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇంతకాలం ముస్తఫా ఖమేనీకి తీవ్ర గాయాలయ్యాయని, ఆయన చనిపోయినట్లు అమెరికా చెప్పుకొచ్చింది. అందుకే బాహ్య ప్రపంచానికి ముస్తఫా ఖమేనీ కనిపించకుండా ప్రకటనలు మాత్రమే వచ్చాయని తెలిపారు. తాజాగా ఆయన కోమ్ నగరంలో అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా ఇజ్రాయెల్, అమెరికా గూఢచారులు తెలిపినట్లుగా తెలుస్తోంది. మరోవైపు 45 రోజుల సీజ్ ఫైర్ కు ఇరాన్ ఒప్పుకోవడంతో ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ తెరవడంతో పాటు ఇరాన్ తన దారిలోకి రాకపోతే అంతు చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా నడుస్తుందన్నారు. ఒక్క రాత్రిలో ఇరాన్ ను ధ్వంసం చేయగలమని, రేపే ఆ దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, మనం చూస్తున్నాం ముస్తఫా ఖమేనీ కదలలేని స్థితిలో ఉన్నారు, అపస్మారక స్థితిలో ఉన్నారు, ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని వస్తున్న వార్త, ఏదైతే వార్తలు తెరపైకి వస్తున్నాయి వాటిని ఎలా చూడొచ్చు అంటారు? ఎంతవరకు నిజముంది అనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ రత్న. గత 6 వారాలుగా కూడా ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. అమెరికా కూడా ఇరాన్ పై పెద్ద ఎత్తున దాడులకు దిగబడతారు. సో ఫిబ్రవరి 25వ తేదీన ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇరాన్ కి సంబంధించి ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేశాయి. ఈ దాడుల్లో తొలి రోజు యుద్ధం మొదటి రోజే ఫిబ్రవరి 25 రోజున ఎవరైతే ఇరాన్ సుప్రీంగా ఉన్నారో అయతుల్లా ఖమేనీ ఆయన మృతి చెందాడు. ఆయనతో పాటు అత్యంత కీలకమైనటువంటి రక్షణ శాఖ మంత్రి కావచ్చు, కొంతమంది అధికారులు, మొత్తం 48 మందికి పైగా మృతి చెందారు. అందులో అయతుల్లా ఖమేనీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సో అది అధికారికంగానే ప్రకటించేసినట్టు తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయతుల్లా ఖమేనీ సుప్రీంగా ఉన్నటువంటి అయతుల్లా ఖమేనీ చనిపోవడంతో అతని రెండో కుమారు ముస్తఫా ఖమేనీని ఇరాన్ తన తర్వాత సుప్రీంగా ప్రకటించింది. అయితే ఈ తర్వాత సుప్రీంగా ప్రకటించినటువంటి ముస్తఫా ఖమేనీ ఆరోగ్యం పైన కూడా రకరకాలు కొద్ది వారాలు కూడా యుద్ధం మొదలైనప్పటి నుంచే చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ముస్తఫా ఖమేనీ కూడా ఎవరైతే ప్రస్తుతం సుప్రీంగా ఉన్నటువంటి ముస్తఫా ఖమేనీ కూడా తమ దాడిలో మృతి చెందారని చెప్పేసి పలు సందర్భాల్లో డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, అదేవిధంగా ఇజ్రాయెల్ నెతన్యాహు కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. అయితే తాజాగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇజ్రాయెల్, అమెరికా సంబంధించినటువంటి గూఢచారుల సమాచారం ప్రకారం ప్రస్తుతం ముస్తఫా ఖమేనీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. అతను ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. అతనికి టెహ్రాన్ లోని అత్యాధునికమైనటువంటి ఒక వైద్య యూనివర్సిటీలో, హెల్త్ యూనివర్సిటీలో అతనికి అత్యంత అధునాతన చికిత్స అందిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణల మధ్య కూడా అతని చికిత్స కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా అతనికి కుడికాలు తీసివేశారని, అదేవిధంగా కొంత లివర్ ఏదైతే దాడిలో ఫిబ్రవరి 25 జరిగిన దాడిలో అక్కడ అతని కాలేయం దెబ్బతిన్నది, అతనికి కాలు తీసేశారు. సో కొంత తీవ్ర గాయాలయ్యారు. అత్యంత విషమ పరిస్థితిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. సో అతను ప్రస్తుతానికి కూడా
వైద్యుల ఏదైతే ప్రముఖ వైద్యుల మధ్య అతని చికిత్స కొనసాగుతోంది, పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇరాన్ సంబంధించి చెప్తారు. సో ఈ నేపథ్యంలో ముస్తఫా ఖమేనీ ఎన్ని రోజులు మృతి చెందాడు అనుకున్న వారికి ప్రస్తుతం కోమాలో ఉన్నట్టుగా కూడా ఇజ్రాయెల్ అమెరికాకు సమాచారం అందింది. సో ఈ నేపథ్యంలో ముస్తఫా కూడా రోజు రోజు ఇరాన్ ఇదొక అంశం అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధము తారాస్థాయి చేస్తుంది. అమెరికా కూడా మరింత ఆ ఇరాన్ పై పెద్ద ఎత్తున దాడులకు తెగబడతామని చెప్పేసి ఇప్పటికే పలు మార్లు హెచ్చరించిన పరిస్థితి కనపడుతోంది. సో ఇప్పుడు ఈ యుద్ధంలో అత్యంత కీలకమైన పరిణామం ఈ రోజు రేపు ఈ 2 రోజులు ఈ రాబోయే 45 గంటల్లో అత్యంత కీలక పరిణామాలు ఆ కీలకమైన దాడులకు జరిగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గత 2-3 రోజులుగా కూడా అతను పదే హెచ్చరిస్తున్న సంగతి తెలుస్తుంది. ఒకవేళ గనక ఇరాన్ తమ చర్చల ప్రతిపాదనకు ముందుకు రాకుంటే తర్వాత తమ దాడుల సంగతి చూపిస్తాము, తమ దాడులు చేస్తే ఇక భవిష్యత్తులో ఎప్పుడు కోరుకోలేదు, ఇరాన్ పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసేస్తాము అని చెప్పేసి కూడా పలుమార్లు హెచ్చరించారు. సో గతంలోనే హెచ్చరించారు చర్చలు కాదనుకుంటే ఇరాన్ ప్రళయం చూడాల్సి వస్తుంది, ఇక ప్రళయం ఒక్కటే పెండింగ్ ఉన్నట్టుగా ప్రళయానికి సిద్ధం కండి అని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ పదే హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు రేపట్లో రాధాకృష్ణ మీరు చెప్పినట్లుగానే ఒక పక్కన ట్రంప్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి, మరో పక్కన ముస్తఫా ఖమేనీకి సంబంధించి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. మరి ఇటువంటి సమయంలో అటు ఇరాన్ కి సంబంధించిన బాధ్యతలు ఎవరు స్వీకరించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? మొదటి నుంచి కూడా ఇరాన్ తెగింపు ఒక రకంగా చెప్పాలంటే మొదట కదా అమెరికా ఇజ్రాయెల్ ఏదైతే భావించాయో తమ దాడుల్లో ఫిబ్రవరి 25వ తేదీన జరిగిన దాడిలో అయత్లా ఖమేనీ చనిపోవడంతో ఇక ఇరాన్ తమ చేతుల్లోకి వస్తుంది. ఇరాన్ ఖచ్చితంగా ఎవరు సుప్రీం లేరు కాబట్టి ఇక తమ మాట వినక తప్పదు, అట్లాంటి పరిస్థితిని ఏర్పరిచామని చెప్పేసి ఇటు ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా భావించాయి. కానీ అందరూ ఊహించినట్టుగా అనూహ్యంగా ఇరాన్ నుంచి ప్రతీకార దాడులు కొనసాగాయి. సో దీన్ని బట్టి చూస్తా ఉంటే ఇరాన్ కేవలం సుప్రీం అనేది ఒక మార్గనిర్దేశకత్వం చేస్తాడు తప్ప అంతకు మించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే ప్రత్యర్థుల నుంచి ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి అమెరికా నుంచి దశాబ్దాల కాలంగా ఇజ్రాయెల్ తో అయితే ఖచ్చితంగా దశాబ్దాల కాలంగా కూడా ఒక రకంగా శత్రుత్వం ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి ముందుగానే ఇరాన్ కూడా ఆ రకంగా సిద్ధమైంది. అనేకమైనటువంటి రక్షణ వ్యవస్థను అదేవిధంగా ఒకవేళ పై స్థాయిలో అత్యంత కీలకమైనటువంటి సుప్రీంలు కానీ ఎవరైనా దాడులు ప్రత్యర్థుల దాడులు చనిపోతే మనము ఎట్టి పరిస్థితులు తలవంచకూడదు, ఇంకో తర్వాత కూడా మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. సో తమకు తామే అందరం కలిసి కూడా ప్రత్యర్థులపై దాడి దిగాలనే ఒక వ్యూహాత్మక ఆలోచనను ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి. సో ఇప్పుడు దాంట్లో భాగంగానే ఇప్పుడు ఒకవైపు అయతుల్లా ఖమేనీ మృతి చెందిన, మరోవైపు ముస్తఫా ఖమేనీ ఆరోగ్యం పరిస్థితి విషంగా ఉంటున్న ప్రచారం జరుగుతున్నా ఎక్కడ కూడా ఆ లోటు అంటే సుప్రీం లేని లోటును ఉండకుండానే తమ మొత్తంగా కూడా యుద్ధ తంత్రాన్ని కొనసాగిస్తుంది. అందులో విజయవంతంగా ఒక రకంగా చెప్పాలంటే అమెరికాకు ఇజ్రాయెల్ కు పుట్టెముట్టలు పట్టిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో అమెరికాకు సంబంధించి అమెరికా పదే ఇక యుద్ధం మొదలు పెట్టింది. ప్రపంచ దేశాల ముందట అమెరికా కొంత ప్రతిష్టకు భంగం వాటిల్లేలా పరిస్థితి కనపడుతుంది రోజు రోజుకు. ఎందుకంటే ఇరాన్ ఎక్కడికి తగ్గట్లేదు. ఒకవైపు మేము భయపెట్టగలుగుతాము, మేము భయపెట్టి మేము దాడులు చేసి మేము ఎవరినైనా ఏ దేశాన్నైనా తమ గుప్పిట్లకు తీసుకోగలుగుతాము అని ఇన్ని రోజులు అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా భావించింది. కానీ ఇరాన్ దానికి సాగించిందని చెప్పవచ్చు. అనూహ్యంగా ఇప్పుడు అమెరికా పైనే ఒకవైపు యుద్ధాన్ని ముగించండి, చర్చల ప్రతిపాదనకు రండి, సిద్ధం కండి అని పదే కోరే పరిస్థితి వచ్చిందంటే ఇరాన్ ఒక రకంగా ఈ యుద్ధంలో కొంత పైచేయి సాధించినట్టే. ఎందుకంటే ఒకవైపు అర్మాజ్ జలసంధి పైన పట్టు సాధించి మొత్తం ప్రపంచ దేశాలకు యుద్ధం వల్ల ఎంత నష్టం జరుగుతుందో తాము ఒకవేళ కనుక సీరియస్ గా రంగంలో దిగితే ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయో అనేది మొత్తంగా కూడా ప్రపంచ దేశాలకు ఒక వార్నింగ్ బెల్ లాగా ఇస్తాయి. అదే సందర్భంలో ఇటు అమెరికా కూడా అక్కడ ఇంత బయట ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వితిన్ అమెరికాలోనే సొంత దేశంలోనే కొంత విమర్శలు ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. అసలు యుద్ధం దాదాపుగా 6 వారాల నుంచి యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో అమెరికా సాధించింది ఏంటి? కేవలం F-35 యుద్ధ విమానం కోల్పోవడము, సైనికులను కోల్పోవడము, అనవసరంగా 1000 కోట్లు ఆ యుద్ధంలో తగలబెట్టడం వల్ల అనవసరంగా యుద్ధంకి వెచ్చించడం వల్ల అమెరికా ఆర్థిక శాఖకు నష్టం తప్ప, అమెరికా ఆర్థికంగా కుంగుబాటు గురవడం తప్ప వచ్చిన లాభం ఏంటి అనేది కూడా పదే ఇప్పుడు అమెరికాను కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు అమెరికా పరిస్థితి పొరుగుతో గోక్కున్నట్టు అయిపోయింది. సో మొత్తంగా కూడా ఇటు ఇరాన్ పై యుద్ధం పదే యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి ఒకవైపు ఇరాన్ షరతులకు తీస్తూ మరోవైపు అమెరికా చెప్పడం వినకపోవడంతో ఇక పాకిస్తాన్, టర్కీ అదే విధంగా అయితే
మొత్తంగా కూడా 3 దేశాలతో పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాలతో మధ్యవర్తిత్వం వర్తించేందుకు కూడా ఒక రకంగా అమెరికా పావులు కలుపుతోంది. సో అల్టిమేట్ గా రాబోయే ఈ వారంలో మాత్రం యుద్ధంలో అత్యంత కీలక పరిణామాలకు మాత్రం అవకాశం ఉంది. నిజంగానే డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్టుగా, ఎందుకంటే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ గత వారం 10 రోజులుగా అతను ఇస్తున్న ఆ స్టేట్మెంట్ ఏమున్నాయో ఆ స్టేట్మెంట్ ఆధారంగా తీవ్ర స్థాయిలో ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఇంటా బయట ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడి నేపథ్యంలో అతను ఫ్రస్ట్రేషన్ లో కూడా కొంత నోరు దారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంది. గతంలో ఏ అధ్యక్షుడు కూడా ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరి చూస్తే ఇక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుండి ఇరాన్ పై ఏదైనా తీవ్ర స్థాయిలో దాడులకు ప్లాన్ చేస్తున్నారా, అదే జరిగితే మరి ఇరాన్ ఎట్లా దీనికి సమాధానం చెప్పబోతుంది, ఎలా యుద్ధాన్ని తట్టుకోగలుగుతున్నది మాత్రం వేసి చూడాలి. ఎందుకంటే అందరికీ ఒక విషయం, ప్రపంచ దేశాలంతా కూడా ఆందోళన చెందాల్సిన అంశం ఏంటంటే, ఆందోళన చెందుతున్న అంశం ఏంటంటే, ఒకవైపు హర్మా జలసంధి దగ్గర వందలాది నౌకలు, వాణిజ్య నౌకలు, ముఖ్యంగా చమురు, గ్యాస్ సంబంధించినటువంటి నౌకలన్నీ కూడా ఇప్పుడు హర్మా జలసంధి వద్ద నిలిచిపోయాయి. అక్కడ హర్మా జలసంధి పైన ఇరాన్ పట్టు బిగించింది. ఒకవేళ ఏమాత్రం తేడా కనిపించినా ఇరాన్ మాత్రం ఖచ్చితంగా మొత్తంగా కూడా తన పైన దాడులు తీవ్రతరం అమెరికా చేసిన సందర్భంలో ఈ వాణిజ్య నౌకల పైన కూడా గురిపెట్టే అవకాశం ఉంది, దాడులకు పాల్పడే అవకాశం ఉంది. అంతేకాదు గల్ఫ్ కంట్రీకి సంబంధించినటువంటి ఆ చమురు ఉత్పత్తి కేంద్రాలు కావచ్చు, ఇతర డైరెక్ట్ ఇక ఏంటంటే ఇక తమపై ఇంత దాడులు జరుగుతున్నా ఎక్కడ కూడా అన్ని దేశాలు స్పందించడం లేదు. కాబట్టి ఇక మిగతా ఎవరైతే తమ ప్రత్యర్థులుగా లేకపోతే అమెరికాకు, ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తున్నారో ఆ దేశాలపై కూడా దాడులకు గురిపెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే మొత్తం కూడా పరిస్థితులు అంతా తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వారం రోజులు మాత్రం ఈ యొక్క యుద్ధంలో పశ్చిమాసియాలో ఎట్లా నిజంగానే శాంతి పరిస్థితులు నెలకొంటాయా? ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం కోసము ఒకవైపు ప్రయత్నాలు కొనసాగిస్తానే, మరోవైపు ఇరాన్ పై తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామని అమెరికా హెచ్చరిస్తున్న దరిమిలా ఇట్లాంటి పరిస్థితి రాబోతుంది. నిజంగానే పశ్చిమాసియాలో ఇప్పుడు ప్రస్తుతానికి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో రాబోయే వారం రోజుల్లో ఈ దాడులు కనుక పెరిగితే ఖచ్చితంగా అది మరింత పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. ఒకవేళ కనుక అనూహ్యంగా ఇరాన్ కూడా చర్చలకు కనుక ముందుకు వస్తే సో పరిస్థితులు మొత్తం సమసిపోతాయి. సో ఏదైతే ఇప్పుడు ఉన్నాయో హర్మా జలసంధితో పాటు ఇతర అన్ని అంశాలు కూడా ఒక పొడికి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.